బాబర్ ఆజం వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బాబర్ ఆజం పాకిస్తాన్ వన్డే టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. కానీ అతను ఇప్పుడు ఈ పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు బాబర్ ఆజం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడు? కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పీసీబీ బాబర్ ఆజంను కూడా కోరలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు బాబర్ ఆజంను కెప్టెన్గా ఉంచారనే చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది ఉన్నప్పటికీ ఆటగాడు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అయితే బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి విరాట్ కోహ్లీయే ప్రధాన కారణమని పాక్ మీడియా పేర్కొంది. 2024 టీ20 ప్రపంచ కప్లో ఘోర పరాజయం తర్వాత బాబర్ ఆజం చాలా ఒత్తిడిలో ఉన్నాడని, అతను కెప్టెన్సీని విడిచిపెట్టడానికి ఇదే అతిపెద్ద కారణమని ఒక జర్నలిస్ట్ పేర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపడం ద్వారా బాబర్ ఆజం అతని సన్నిహితులచే కెప్టెన్సీని విడిచిపెట్టమని ఒప్పించారని కూడా ఈ జర్నలిస్ట్ పేర్కొన్నాడు. 2021లో టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నట్లే బాబర్ ఆజం కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు తన ఆటపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. జియో న్యూస్ జర్నలిస్ట్ కూడా బాబర్ ఆజం మళ్ళీ పాకిస్తాన్ కెప్టెన్ అవ్వాలని కోరుకోలేదని, అయితే అతని కుటుంబం అతన్ని మళ్ళీ ఈ పాత్ర పోషించమని బలవంతం చేసింది. కానీ బాబర్ ఆజం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా తప్పు అని తేలింది. బాబర్ ఆజం కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఛాంపియన్స్ ఓడిఐ కప్లో కెప్టెన్గా మారలేదు.